హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం లక్నవరం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. చూడండి, ఇక్కడ ఇప్పుడే మా కొలీగ్స్ అందరూ కూడా బస్ దిగి వస్తున్నారు. ఇక్కడ వెదర్ అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది. రోడ్ అంతా కూడా వెహికల్స్, కార్లు ఆగడం. ఇక్కడికి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది విజిట్ చేయడానికి వచ్చినారు. మేము కూడా బ్రిడ్జ్ని చూసి వెళ్ళామని వచ్చాము. అయితే ఇక్కడ నడుస్తూ ఉంటే అంతా కూడా ఒక ఫారెస్ట్ లాగా ఉంది, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయవలసిన లొకేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి మీరు ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనుక్కొని దీన్ని మేము బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మనం జంప్ చేయడం కానీ పరిగెత్తడం కానీ చేయకూడదు. ఎందుకంటే అలా చేసినప్పుడు ఫోర్స్ దాని మీద పడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం బ్రిడ్జ్ దాటేటప్పుడు. ఇవన్నీ కూడా ఓల్డ్ పాతకాలం నాటి కన్స్ట్రక్షన్స్ అయినా కూడా చాలా టెక్నాలజీతో వాళ్ళు అప్పుడే దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. వెదర్ మాత్రం బాగుంది. చూడండి, మా ఫ్రెండ్స్ అదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి నేను వాయిస్ చెప్పినా కూడా అది మంచిగా రాలేదండి. అందుకే మంచిగా అనిపించక మళ్ళీ వాయిస్ అవుట్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు అలా చూస్తూ వెళ్తూ ఉంటే అన్నీ కూడా వాటర్, అక్కడ ఉన్న చెట్లు, అక్కడ ఉన్న వాతావరణం కూడా, ఆ సీనరీస్ అన్నీ కూడా మనకు అలా కనపడుతూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ మీద మనం వెళ్ళినంతసేపు కూడా ఒకవేళ మనం వెయిట్ ఉండి బాగా ఫోర్స్గా వాకింగ్ చేసామనుకోండి, ఆ బ్రిడ్జ్ మనల్ని అలా ఇలా ఉయ్యాలు ఊపుతూ ఉంటుందన్నమాట. బట్ కానీ భయపడాల్సినంత అవసరం అయితే లేదు. అది అయితే గట్టిగానే ఉన్నాయి. నేను ట్రై చేశాను కూడా ఎలా ఉంటుందా అని. ఒక ఇద్దరు నడుస్తుంటే అది ఊగుతూ ఉంటుంది. మా కొలీగ్స్ అంటే అందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. మేమందరం కూడా కొలీగ్స్ అనమాట. అయితే అందరం కలిసి టూర్కి వెళ్ళాము, ఫోటోషూట్ తీసుకుంటున్నాము. అందరూ మీకు హాయ్ చెప్తున్నారండి. అది ఈవినింగ్ టైం అండి. ఆ ఈవినింగ్ టైం కాబట్టి ఆ సన్లైట్ పడేసి ఆ వాటర్ కూడా షైనింగ్ అవుతున్నాయి. చూడండి ఎలా మెరుస్తున్నాయో వాటర్. మేము అలా బ్రిడ్జ్ మీద అలా నడుచుకుంటూ ఆ వాటర్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మంచిగా అనిపించింది. ఆ వాతావరణం అంతా కూడా ఎంత సమ్మర్ అయినా కూడా చల్లగా ఉంది. మేము ఆ బ్రిడ్జ్ దిగేసి మా కొలీగ్స్ అందరం కలిసి కూడా ఒక ఫోటోషూట్కి వెళ్ళాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకి స్వీట్ మెమరీస్ గుర్తుండే ఫొటోసే కాబట్టి మేము అందరం కూడా అలా వెళ్ళేసి అలా ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగాక బోట్ ఎక్కడానికి వెళ్తున్న మార్గంలో చూడండి షెడ్ లాగా ఉంది. ఆ షెడ్లో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలు తీసుకొని వస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చెట్లు వేయడం కూడా చాలా బాగుంది. మనకి ఎప్పుడు కూడా సమ్మర్ లాగా అనిపించదండి. ఎప్పుడు వెళ్ళినా సేమ్ వెదర్ లాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఎంత చూసినా మనం ఒక్కసారి బోట్ ఎక్కితే ఆ హ్యాపీనెస్ వేరు కదా. మా టీచర్స్ అక్కడ టికెట్స్ తీసుకుంటారు. ఆ టికెట్స్ తీసుకున్నాక బోట్ చూడండి, ఆ బోట్ అనేది ఎప్పుడు కూడా ఖాళీ ఉండనే ఉండదు. ఎవరో ఒకరు ఎక్కుతూనే ఉంటారు. అది ఫిల్అప్ అయితేనే వెళ్తుంది. మాకన్నా ముందుగా వాళ్ళందరూ కూడా వెళ్ళేసి దిగి వస్తున్నారు. బోట్ అయితే రెడీగా ఉంది. మనం వెళ్ళడం వరకే, వెళ్తే అది వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. మేము కూడా చాలా మంది ఉన్నాము. ఆ టికెట్ తీసుకున్నాము. మేము అందరం కూడా అలా వెళ్తున్నాము. వెళ్ళేసి అందరం కూడా దాంట్లో ఎంటర్ అయ్యాము బోట్లో. కానీ మనం బోట్లో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఇది జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే జారింది అనుకో మనం కొంచెం స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాసేపు కొంచెం జాగ్రత్తగా నడవాలి. సో మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మనం బోట్లో వెళ్తున్నప్పుడు ఆ వాటర్ మధ్యలో చాలా దూరంగా ఉన్నాయి అనుకున్నాయి కూడా దగ్గరికి వస్తుంటే ఆ యొక్క థ్రిల్లింగే చాలా బాగుంది. మేమైతే మాత్రం చాలా 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 బాగా ఎంజాయ్ చేసామండి. మనం ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ హాల్ అంతా కూడా ఎంత హడావిడిగా ఉంటుందో, ఎంత బిజీగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, సేమ్ అదే విధంగా మేము ఎక్కిన మా బోట్ అయితే మాత్రం మా కొలీగ్స్ అందరితోటి ఆ విధంగా కలకలలాడుతుంది అనమాట. అసలు ఆ హడావిడి, మేమందరం కూడా చాలా చాలా బిజీ అయిపోయాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫొటోస్ తీయడం, సెల్ఫీస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చాలా బిజీగా ఉన్నారు. నేను మాత్రం మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా ఈ వీడియో చూపించాలి, ఈ లొకేషన్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేయాలని నేను ఈ వీడియోని చేయడంలోనే బిజీగా ఉన్నాను. ఈ బోట్ జర్నీలో నేను ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానో మీరు కూడా అదే విధంగా అంతే ఎగ్జైటింగ్గా ఫీల్ కావాలని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేనైతే వీడియోస్ చేస్తూనే ఉన్నానండి. చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం చూడండి, అవి దూరం నుంచి చూసినప్పుడు
ఎంత చిన్నగా కనిపించినాయో ఆ చెట్లు, ఆ పొదలు దగ్గరికి వెళ్ళే కొద్దీ అసలు చాలా బాగుందండి లొకేషన్. మాత్రం మనం సీనరీస్ చూడాల్సిన ప్రదేశం. మన తెలంగాణ స్టేట్లో ఇలాంటి బ్యూటిఫుల్ టూర్స్ ఉన్నాయంటే మనం మిస్ కాకూడదండి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అయితే మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే చూడండి, అక్కడ చిన్న చిన్న ద్వీపాలు లాగా చుట్టూ వాటర్ మధ్యలో చెట్లు ఉన్నాయి కదా, చాలా బాగుంది. నాకైతే కాసేపు అక్కడ బోట్ ఆపి ఆడుకోవాలనిపించింది, కానీ ఆ బోట్ ఆపరు కదా అలాగా. కానీ బాగుందండి, అసలు చాలా బాగుంది. మీరైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ చిన్న చిన్న పొదల్లాగా ద్వీపాల్లాగా బాగున్నాయి. టోటల్లీ మొత్తానికైతే మన బోటింగ్ మొత్తం ముగిసిపోయింది. మనం ఎంట్రన్స్లోకి వచ్చేస్తున్నాము. కానీ ఎంతసేపు వెళ్ళినా ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయాలి. మనకి టైం అనేది అయితే అస్సలు తెలియదు. ఎంతసేపు ఉన్నా ఒక 5 మినిట్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. ఇదైతే స్టీమర్. ఈ స్టీమర్లో కూడా మనం అయితే వెళ్ళొచ్చు. నేను అంత డేర్ చేయలేదు, ఎందుకు నాకు చాలా భయం. మన బోటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ గేమింగ్ స్టార్స్ కూడా ఉన్నాయండి. పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక పాప ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. తను వేసిన యారో అక్కడ తగలపోయినా కూడా మళ్ళీ తను ట్రై చేస్తూనే ఉంది. చాలా మంచిగా ఉంది. సో మనం కూడా మన పిల్లల్ని తీసుకొని వస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా టీచర్స్ అయితే అంత బోటింగ్ కూడా అయిపోయింది, ఇక మనం రిటర్న్ వెళ్దామా అనేసి అక్కడ నిలబడి చూస్తున్నారు. మేము అలా వెళ్తుంటే ఇదంతా గార్డెనింగ్ కూడా బాగుంది. పార్క్ ఇది ఇప్పుడే పార్క్ లాగా చేస్తున్నారు. ఇంకా బాగుందండి. ఆ చెట్లకి ఆ పొదలు వేసి వాటిని ఎంత బాగా పెంచుతున్నారంటే సమ్మర్లో కూడా ఆ చెట్లు మంచిగా ఉన్నాయి. వాటర్ పోయడం చాలా కేరింగ్గా మంచిగా చూసుకుంటున్నారు ఇక్కడ. ఇది అంతా కూడా ఎండ్ అనమాట. మనం ఫస్ట్ వచ్చింది అదంతా కూడా ఎంట్రన్స్. ఇప్పుడు నేను మీకు చూపించేదంతా కూడా ఎగ్జిట్కి దారి అనమాట. మనం ఇట్లా వెళ్తూ ఉంటే అక్కడ పక్కన టీ స్టాల్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏ టైప్ ఆఫ్ టీ కాఫీ అయితే మనకు దొరుకుతుంది. చాలా మేమైతే టేస్ట్ చేసాం, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇక మనం బయటికి మన వెహికల్స్ దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. మనం బయటికి వెళ్తున్నాం కదా, బయటికి వెళ్ళే మూమెంట్లో లాస్ట్గా ఈ ఈవినింగ్ టైంలో ఈ బ్రిడ్జ్ మీద చూస్తే సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు చూపిస్తా రండి. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ సన్ రైజ్ ఆ వాటర్ మీద పడుతూ ఉంటే చూడడానికి లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా టీచర్స్ అయితే ఇంకా లాస్ట్కి చూసి ఎంజాయ్ చేసి చాలా టైర్డ్ అయిపోయాము. మేమైతే ఇక రిటర్న్ అవుతూ ఉన్నాము. సేమ్ మేము ఎంట్రన్స్లో వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ పై నడుస్తుంటే ఎలా ఫీల్ అయ్యామో, ఎగ్జిట్లో మేము ఇలా వెళ్తున్నా కూడా అలానే ఫీల్ అవుతున్నాము. బట్ వీ మిస్ ఇట్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మిస్ అవుతున్నామని కొంచెం బాధగా ఉంది. ఫోటోషూట్ కూడా బాగా తీసుకున్నాము స్వీట్ మెమోరీస్గా ఉండడానికి. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.